ఈ మధ్య నేను బాగా చూడాలి అని వెయిట్ చేసిన సినిమా 'కుబేర'. ఆ డబ్బు అవసరం ఉన్న కొన్ని క్యారెక్టర్స్, దానివల్ల సఫర్ అవుతున్న కొన్ని క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా ఈ కథ. కథ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. చాలా మంచి కథ. స్క్రీన్ ప్లే కూడా చాలా ఎంగేజింగ్‌గా రాసుకున్నారు. డ్రామా చాలా బాగా బిల్డ్ అయింది దానివల్ల. కానీ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే క్లైమాక్స్. అక్కడి దాకా జరిగే ప్రతి ఈవెంట్, ప్రతి సిట్యుయేషను మంచి హై ఇస్తాయి. బట్ క్లైమాక్స్ ఎక్కడో కొంచెం డ్రాప్ అయిందనిపించింది నాకు. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ నుంచి ఇంకా బెటర్‌గా రాసుకొనుండొచ్చు. ఇంకా బెటర్ టర్న్ తీసుకొనుండొచ్చు అని అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ అనుకోవచ్చు బిచ్చగాడు ఎందుకంటే ఏం చేస్తాడు అని. కానీ డెఫినైట్‌లీ ఒక హై ఎమోషనల్ డ్రామాతో ఎండ్ చేసుండొచ్చు అనిపించింది. కానీ స్టిల్ 'కుబేర' ఈస్ ఎ వండర్‌ఫుల్ ఫిల్మ్. ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ధనుష్ గారి పెర్ఫార్మన్స్‌ని ఒక అవార్డ్‌తోనో, ఒక సన్మానంతోనో కొలవలేం. అంత నేచురల్‌గా, అంత జెన్యూన్ రియాక్షన్స్‌తో బ్రిలియంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారాయన. ఆ ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళిపోతారు. మైండ్ పోయిందసలు. చిన్న చిన్న రియాక్షన్స్, నార్మల్ వాకింగ్ షాట్స్ గూడా ఒకచోట ధనుష్ గారు బిచ్చగాళ్ళతో వెళ్లి ఆళ్ళ పక్కన కూర్చుంటారు. వాళ్ళు ఈయన చూసి డబ్బున్నోడు అనుకుని దూరంగా ఎళ్ళిపోతారు. ధనుష్ గారు బాధతో అక్కడి నుండి నడిచి ఎళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ వెనక్కి చూస్తూ నడుస్తూ ఉంటారనమాట. ఆ ట్రైలర్‌లో కూడా ఆ షాట్ ఉంటది. అసలు నిజంగా హి ఈస్ ఎ ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించింది. ఆ వాక్ గాని, తన బాడీ లాంగ్వేజ్ గాని, అది కూడా యాక్చువల్‌గా చెప్పాలంటే అలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ కొంతమంది డైరెక్టర్స్ చెప్తారు. బట్ కొన్ని తెలిసిపోతూ ఉంటది. ఇది ఖచ్చితంగా యాక్టర్స్ హోమ్ వర్క్ అని. సో ఇది ఆయన హోమ్ వర్క్. ఇంక్లూడింగ్ తన డబ్బింగ్ కూడా. తన వాయిస్ అవ్వడం వల్ల చాలా ప్లస్ అయింది ఆ క్యారెక్టర్‌కి. తెలుగు సరిగ్గా రాకపోవడం వల్ల ఉచ్చిరాని తెలుగులో ఉండే ఇన్నోసెన్స్ ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా ఎన్హాన్స్ చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే 'దేవ' క్యారెక్టర్‌లో బతికి చూపించాడు ధనుష్ గారు.